తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కిరణ్ కుమార్ గన్నమనేని విజయాన్ని సాధించారు. ఈ రోజు జరిగిన కౌంటింగ్లో ఆయన గెలుపు ఖరారైంది. జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎన్నికల ఫలితాలు గత నెల రోజులుగా కొనసాగిన కౌంటింగ్ అనంతరం ఈ రోజు వెల్లడయ్యాయి. కిరణ్ కుమార్ ఇంతకు ముందు నాంపల్లి బార్ అసోసియేషన్లో సెక్రటరీగా, అధ్యక్షుడిగా సేవలందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ఇక బార్ కౌన్సిల్ మెంబర్గా అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని కిరణ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా అడ్వకేట్ల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. ఇతర బార్ కౌన్సిల్ సభ్యులతో కలిసి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ సాధన దిశగా చర్యలు తీసుకుంటామని కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కిరణ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నెలలో జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు రావడం జరిగింది. దానికి సంబంధించిన కౌంటింగ్ ఏదైతే జరుగుతూ ఉందో గత 30 రోజులుగా జరుగుతూ ఉంది. ఈరోజు 33వ రోజు నేను కిరణ్ కుమార్ జీ ఈరోజు ఎలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి న్యాయవాదుల మద్దతుతో ఈరోజు బార్ కౌన్సిల్ మెంబర్గా గెలవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అడ్వకేట్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, న్యాయవాదులకు ఇన్సూరెన్స్ సమస్యలు కానీ, జూనియర్ న్యాయవాదుల స్టైపెండ్ విషయం కానీ, అడ్వకేట్లకు సంబంధించిన చాలా ఇష్యూస్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఇష్యూస్ను నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను బార్ కౌన్సిల్